ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రంజాన్ మాసంలో ఒక వీడియో కూడా మనది ఉన్నా కాకుండా మనం ఎల్లవేళల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక మాటలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక జికిర్ను మరి ఆయన్ని కొనియాడుతూ ఆయనతో దుఆ చేస్తూ ఉండాలి. కనుక ఇది రంజాన్ మాసంలో ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వ్యాఖ్యల మధ్య ఈ వ్యాఖ్యాన్ని తీసుకొచ్చాడు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, وأنفقوا في سبيل الله ولا تلقوا بأيديكم إلى التهلكة وأحسنوا إن الله يحب المحسنين. ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధనం ఇచ్చాడో వారికి ఆదేశిస్తున్నాడో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. ఫీ సబీలిల్లాహ్, ఏదైతే ధనం అల్లాహ్ ఇచ్చాడో అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. మరి వలా తుహ్లికు బిఐదీకుం, మీ చేతులారా మీరు మిమ్మల్ని నాశనం చేసుకోకండి. అంటే అలా ఏం చెప్తున్నాడంటే, ఓ నా దాసులారా, ఏదైతే ధనం మేము మీకు ఇచ్చామో మా మార్గంలో ఖర్చు పెట్టండి, దానివల్ల మీకు ఇంకా అత్యధికంగా ప్రసాదిస్తాం. పిసినారితనం చేస్తే అది మీ జీవితానికే నాశనం చేస్తుంది అని. వాహస్యను, మంచి కార్యాలు చేయండి. ముఖ్యంగా ధనవంతులకి ఎప్పుడైతే ధనం, వసతులు, సౌలభ్యాలు వచ్చేస్తాయో వారు అహసన్, ఏదైతే సదాచరణ జీవితం ఉందో దాన్ని పక్కన పెట్టి ఇచ్చారం మార్గమైన జీవితాన్ని నడుపుతారు. అందుకోసం అల్లాహ్ అంటున్నాడు, అలా కాకుండా మీ జీవితం ఏంటి, వహసను ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముహ్సినీన్, మంచి జీవితాన్ని గడపండి. మంచి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడు. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా డబ్బు ఖర్చు పెట్టమన్నాడు. ఎమ్మటే కింద వ్యాఖ్యలో ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది కూడా చెప్పేశాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వఅతిమ్ముల్ హజ్జ వల్ ఉమ్రత ఫైన్ హుసిర్తుం ఫమస్తైసర మినల్ హదీ. హజ్ మరి ఉమ్రా విషయంలో ధనాన్ని ఖర్చు పెట్టండి. హజ్ ఉమ్రా మీరు చేయండి అన్నారు. నమాజ్ మనం చేయకపోతే ఇంకోటి చేస్తే అది అల్లాహ్ దగ్గర ఆమోదయోగ్యం కాదు. కానీ హజ్ ఎట్లాంటిదంటే, మనం చేయకపోయినా సరే మన మీద హజ్ ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విధి చేస్తాడో, దానికి స్తోమత మనకి ఇచ్చేస్తాడో, ఈ డబ్బు ఇతరులకు ఇచ్చి మన పేరు మీద హజ్ చేయించవచ్చు. హజ్ మాత్రం క్షమాపణ ఉండదు. కనుక ధనం మానవుడు ఎప్పుడైతే ఖర్చు పెడతాడో, పిసినారితనం చూపిస్తాడో, హజ్లో ఎంత అవుతుందండి, 4 లక్షలు 5 లక్షలు ఇట్లాంటి ప్యాకేజీలు ఉన్నాయి దాంట్లో. కనుక మానవుడు డబ్బు ఖర్చు పెట్టడానికి అల్లాహ్ మార్గంలో, అదే పెళ్లిలో అయితే బాగా ఖర్చు పెడతాడు. 10 లక్షలకైనా ఒక రాత్రికి ఊదేస్తాడు. కారణం ఏంటి, పేరు కావాలి. అల్లాహ్ ఇక్కడ అంటున్నాడు, నా మార్గంలో ఖర్చు పెట్టండి అని. హజ్ ఉమ్రా మగుళ్ళ మీదే ఫర్జా, ఆడవాళ్ళ మీద కూడా ఫర్జా. ఆడవాళ్ళు కూడా ఉంది కదా హజ్, ఆడవాళ్ళ మీద కూడా వర్తిస్తుందా? ఆడవాళ్ళకి మసీదులో రాకూడదు అని ఏదైతే వాదన ఇక్కడ మనం వింటా ఉంటామో, మరి అక్కడ హజ్కి వెళ్ళేది మసీదేనండి, మసీదే. అంత పెద్ద మసీదుకి పక్క నుండి అందరూ పూలదండలు వేసుకొని, వాద్యావర్తించడం వేసుకొని వెళ్తారు. ఇక్కడ మసీదుకి రండి బాబు అంటే, అమ్మో రాకూడదు, ఆడవాళ్ళు మసీదుగా అంటారు. ఇక్కడ చూడండి, హజ్ ఉమ్రా అనేది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికీ వర్తిస్తుంది. వెళ్ళేటప్పుడు అందరూ అంటారు, ఎక్కడికి వెళ్తున్నారు, హజ్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తున్నారు, హజ్కి వెళ్తారు. ఓహో, అంత హంగు ఆర్భాటాలతో వెళ్తారు. కానీ మసీదులో రెండయ్యా మీ ఆడవాళ్ళని తీసుకురండి అంటే ఆడవాళ్ళు మసీదు రాము. ఇక్కడ వెళ్ళేది మసీదు కానీ. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సోదరులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. అసలు విషయం ఏంటంటే, మానవుడికి ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయాలు తెలియజేయటం జరుగుతాయో దాని మీద దైవ భీతి తత్వంతో ఆలోచిస్తే ఇదంతా రాదు. మేము ఒకసారి వెళ్ళి క్రైస్తవ సమాజానికి కాస్త ఇస్లాం గురించి చెప్తుంటే అక్కడ వాళ్ళు ఆడవాళ్ళు అన్నారు, మీరు మసీదు రానివ్వరు కదండి అన్న. మీరు మళ్ళీ మసీదుకు రానివ్వరు కదా, ఎందుకు చెప్తున్నారు అన్నారు. అట్లా కాదమ్మా, మసీదుకి రావాలి అంటే ఎక్కడ ఏ మసీదు ఏర్పాటు ఉంది అన్నారు. కనుక సోదరులారా, మసీదు తప్పకుండా రావాలి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను ఉద్ఖులు ఫీ సిల్మి కాఫా, ఓ విశ్వాసులారా పరిపూర్ణంగా ఇస్లాంలో రండి అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మానవుడు ఇస్లాంలో వచ్చిన తర్వాత కూడా అపరిమిత ఏంటంటే పరిపూర్ణత లేకుండానే ఉంటాడు. అందుకోసం అల్లాహ్ అంటున్నాడు, ఓ విశ్వాసులారా. ఎవరికంటున్నారు, ఓ కాఫిర్లారా అనొచ్చు కదా. ఓ కాఫిర్లారా మీరందరూ ఇస్లాంలో పక్కగా వచ్చేయండి అనొచ్చు కదా. ఇక్కడ ఎవరికంటున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను, ఓ విశ్వసించిన వారులారా. అంటే అర్థమైందంటే విశ్వసించి కూడా సగభాగమే ఉంటాడు. అదే చూస్తున్నాం కదా, రంజాన్ వాతావరణంలో పరుగులు ఇక్కడ ఏంటి నమాజ్కి వెళ్తున్నాం, ఏంటి రోజా ఉంటున్నాం. ఆ తర్వాత చాలా స్లో అయిపోతుంది. ఏంటంటే చూద్దాంలేండి. సోదరులారా, ఇట్లాంటి
విషయం కాదు. ఇందులో కూడా అలా అంటున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను ఉద్ఖులు ఫిస్సిల్మి కాఫా, ఓ విశ్వాసులారా, ఇస్లాంలో వచ్చి విశ్వాసంలో వచ్చి పరిపూర్ణతను పాటించండి. అపరిపూర్ణత మీకు నచ్చదు, ఇలా ఉంటే మీకు తేడా అవుతుంది. తేడా ఎందుకు అవుతుంది చూడండి. అలా అంటున్నాడు, వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్, ఎప్పుడైతే పరిపూర్ణంగా ఇస్లాంలో రారో శైతాన్ మార్గంలో నడుస్తారు మీరు. వలా తత్తబిఉ ఖుతువాతి శైతాన్, శైతాన్ మార్గాన నడవద్దండి అన్నాడు. అంటే ఏంటి? మానవుడు అల్లాహ్ మార్గంలో నడవకపోతే ఇంకో మార్గం ఒకటే ఉంది, అదేంటి? శైతాన్ మార్గం. దాని మీద నడవద్దండి అంటున్నాడు. శైతాన్ మీకు ఏం చేస్తాడు? ఇన్నహు లకుం అదువ్వున్ ముబీన్, మీకు శత్రువు. ఆ మార్గంలో నడిస్తే మీరేమవుతారు? శత్రుత్వానికి గురైపోతారు. మీ జీవితం అతనితో పాటు నరకానికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, స్వర్గానికి మేము వెళ్తాం అని యూదులు క్రైస్తవులు అంటుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కోరికలతో ఎవరు స్వర్గంలో వెళ్ళరు, ఆచరణతో, విశ్వాసంతో, ఆచరణతోనే స్వర్గానికి వెళ్తారు అనే అంశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరో వాక్యంలో వివరిస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే సందేశం మానవుడికి ఇచ్చాడో ఈ సందేశాల్లో చాలా విషయాలు ఉన్నాయి. దాంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, అత్తల్లాహు మర్రతాన్ ఫఇంసాకుం బిమారూఫిన్ ఔ తస్రీహుం బిఇహ్సాన్. తల్లాఖ్ అనేది 2 సార్లు ఇవ్వాలి. తల్లాఖ్ అనేది ఖురాన్ లో సూర్య పేరు తల్లాఖే ఉంది. దాంట్లో ఏముంది? తల్లాఖ్ నియమ నిబంధనలు ఉన్నాయి. విడాకులు. తల్లాఖ్ అంటే ఏంటి? విడాకులు. పెళ్లి చేసుకునే నిబంధన అల్లాహ్ చెప్పాడు, విడిపోయిన నిబంధనలు కూడా ఆయనే చెప్పాలి. అంతే కదా? పెళ్లి చేసుకునే నిబంధన బాగానే పాటిస్తాం, విడిపోయే నిబంధనల్లో కోపం వస్తే ఎంత కోపం రావాలా, కూర్చోబెట్టి టపా టపా 3 కొట్టి ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించేస్తాం. ఇది ఇస్లాం కాదు. అల్లా అంటాడు, తల్లాఖ్ అనేది 3 సార్లు ఇవ్వాలి. 2 సార్లు ఇచ్చి మళ్ళా దాన్ని వాపస్ తీసుకునే హక్కు ఉంది. అది కూడా ఒకసారి ఇచ్చి ఇంట్లోనే ఉంచాలి. 10 మంది పెద్ద మనుషులను పిలిపించాలి. పిలిపించిన తర్వాత నాకు ఏమికి పడట్లేదు, మేము ఇరువురు దూరం అయిపోదాం అనుకుంటున్నాం, మరి ఏం చేస్తామంటే తల్లాఖ్ ఇస్తున్నాను. ఈ నెల పవిత్రమైన ఆమె నమాజ్ ఏదైతే చేసే సందర్భం ఉందో అపవిత్ర స్థితిలో ఇవ్వకూడదు. పవిత్రమైన స్థితిలోనే నలుగురు నుంచోబెట్టి ఇంట్లోనే ఉంచి తల్లాఖ్ అని ఒక్కసారి ఇవ్వాలి, చెప్పాలి. నెల మొత్తం వాడు ఇంట్లోనే ఉండాలి. ఇరువురు కలిసిపోతే కలిసిపోవచ్చు, అన్యాన్యం కావాలి. ఏదో శైతాన్ ప్రభావం వచ్చింది, ఏదో సబ్జెక్ట్ అయింది, కానీ 1 నెల మాట్లాడకుండా ఉంటే ఏదో ఒకటి రాత్రి పగళ్ళు వాళ్ళు కలిసిపోవచ్చు. కలిసిపోతే ఆ తల్లాఖ్కి ఏమీ లేదు. కలవకుండా ఇంకో నెల కూడా కలుపుకోవడంగానే ఉన్నారు, మనుషులు కలవలేదు. మళ్ళా నెల వచ్చిన తర్వాత మళ్ళా ఇద్దరు కలిపి కూర్చోబెట్టి భార్య కనాలి, నేను విడాకులు ఇస్తున్నాను. 2 నెలలు అయినాయి. 3వసారి ఎప్పుడైతే ఆ ఇంట్లోనే ఉంచుకున్నాను, 2 నెలలు జరిగినాయి. 3వ తల్లాఖ్ ఎప్పుడైతే ఇస్తారో విడిపోవాలి. ఇలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తల్లాఖ్ అంశాలు చెప్పారు. కానీ ఇక్కడ త్రిపుల్ తలాఖ్ ఏదైతే సమాజంలో చేశారో అది దానికి ఖురాన్ గ్రంథానికి ఏమీ సంబంధం లేదు. ఖురాను చాలా నిక్కచ్చితత్వంగా చెప్తుంది. ఆడోళ్ళ మీద వారికి అన్యాయం జరగకుండా. పిల్లలు ఉంటారండి, తల్లాఖ్ అంటే మామూలు కాదండి, ఒక కుటుంబాన్ని నాశనం అయిపోద్ది. అలెదీస్ మస్జిద్ ఏదైతే ఇస్లాం పెట్టడంతో ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం అండి, ఇక్కడే భవానీపురంలో ఒక లారీ డ్రైవర్, లారీ ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తాడు, మీరా సాహెబ్ గారి చాలా మందికి గుర్తయ్యే ఉంటుంది. ఆయన కూతురికి తల్లాఖ్ ఇచ్చేశారండి. కానీ తల్లాఖ్ ఇచ్చిన తర్వాత భార్యాభర్తలు కలవాలని తహతహలు ఆడుతున్నారు. పెద్దలు అంటున్నారు కలవటం కుదరదు అంటున్నారు. ఒకే మస్జిద్లో కూర్చోబెట్టి 3 సార్లు చెప్పేశారు. ఇక్కడ ఎవరైనా దీనికి పరిష్కారం చేసేవారు ఉన్నారా అంటే అప్పుడు బాషు సాహు గారి ఆయన పెద్ద బుజుర్గు ఆయన గారు ఉన్నారండి, మా తాతగారు. ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన గారు వచ్చి అన్నారు, ఏమండి ఇలాగా సందర్భం అయింది, అమ్మాయి బాధపడుతుంది, అబ్బాయి బాధపడుతున్నాడు, ఏమన్నా పరిష్కారం ఉందా అంటే ఎలా ఇచ్చారండి తల్లాఖ్ అని అడిగారు. ఏదంటే కూర్చోబెట్టి 10 మందిలో తల్లాఖ్ అన్నారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోయారండి అంటే అలా కాదు, తల్లాఖ్ ఒక పద్ధతి ఉంది, అది ఒకే తల్లాఖ్ అయినట్టు మీరు ఇరువురు మరో నిఖా లేకుండా కలిసిమెలిసి ఉండొచ్చు అని. సోదరులారా, దాని తర్వాత ఆ దంపతులు కలిసి ఉన్నారు, 2-3 పిల్లలు పుట్టారు, ఆనందమైన జీవితం వాళ్ళు గడిపారు. సోదరులారా, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక కార్యదర్శులు తప్ప ఈ తల్లాఖ్ అంశాన్ని ఎవరు కూడా తెలిసి చెప్పలేకపోతారు. కారణం ఏంటంటే మసలక్ అని, వాళ్ళ ఇమాముల ధోరణి అని దాన్ని తీసుకొచ్చి సమాజంలో ఉన్న ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారు. అలా ఉండకూడదు కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన ధర్మం అందరికీ సులభంగా ఉండాలండి. మనం ఏం చేస్తాం? దానికి కఠిన తత్వం చేస్తాం. అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు, హాఫిజు అలా స్వలవాతి వస్సలాతిల్ ఉస్తా వఖూము లిల్లాహి ఖానితీన్.
మీరు నమాజ్లన్నీ గట్టిగా పాటించండి, కానీ అసర్ నమాజ్ మాత్రం వదలకుండా పాటించండి అన్నారు. ఎందుకు అసర్ నమాజ్కి అంత గట్టితనం ఇచ్చాడు? ఎందుకంటే ఫజర్ జుహర్ ఈ రెండు నమాజుల తర్వాత కాస్త విశ్రాంతి సమయం ఉంటుంది. కొంతమంది భోజనం చేసి కొంచెంసేపు పవడించడం కానివ్వండి, లేక కార్యక్రమాల్లో బిజీగా ఉండటం అనేది కాస్త బిజీ సమయం ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది. అందుకోసం అది తొందరగా ముందుకు రావడానికి అంగీకరించారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, సలాతుల్ ఉస్తా మధ్యస్థ నమాజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించండి, ఎందుకంటే నేను మీకు తాకీదు ఇస్తున్నాను. ఇవాళ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్లో ఏమన్నారు? మనిషి తెలిసి కూడా అసర్ నమాజ్ని వదిలేస్తే, వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ మొత్తానికి అగ్ని తగిలి కాలిపోయి బూడిదైపోయి ఉత్తి వంటి బట్టలతో బయటకు వస్తే ఎంత నష్టమో దానికంటే ఘోరమైన నష్టం అన్నారు. కానీ అసర్ నమాజ్ ఎవరు పాటిస్తారు? దాంతో పాటు మరో హదీస్లో ఏమొచ్చింది? ఎవరైతే అసర్ నమాజ్ తెలిసి కూడా వదిలేస్తారో వారి పూర్వం చేసిన కర్మలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పాపం వల్ల కర్మలు, మంచి కర్మలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పాపం చేయడం వల్ల వాటికి కూడా మర్మాయం చేస్తాడు అని. కారణం ఏంటంటే ఇది అంత ఘోరమైన పాపం. సలాతుల్ ఉస్తా అల్లాహ్ తాకీద్ చేసి చెప్పాడు, ఓరల్గా ఏం చెప్పలేదు, అది గట్టిగా నొక్కానించి చెప్పాడు. కనుక సోదరులారా, దీని మీద మానవుడు దృష్టిని సారించాలి. నమాజుల పట్ల ఎల్లవేళలా తాకీద్ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరే ఐతల్ కుర్సీ గురించి చెప్పాడండి. ఐతల్ కుర్సీ ఖురాన్ గ్రంథంలో చాలా ఉత్తమమైన వాక్యం అది. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 255వ వాక్యం సూరా బహరాలో, ఎక్కడైతే ఇళ్లలో మనం చూసే ఉంటాం ఫోటోల మీద ఐతల్ కుర్సీ ఇళ్లలో, దుకాణాల్లో ఎక్కడ పడితే రాసి ఏలాడదీస్తారు. సోదరులారా, ఇది అనుచితమైన పద్ధతి. అసలు పద్ధతి ఏంటంటే ఐతల్ కుర్సీ హృదయాల అంతర్భావంతో దాన్ని గుర్తు చేసుకొని చదివి దాన్ని దమ్ చేసుకోవాలి, అప్పుడు అది లాభం అవుతుంది. ఇందులో ఏముంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో 10 వచనాలు ఉన్నాయండి. వాక్యం ఒకటే 10 వచనాలు ఉన్నాయి. అందులో ఏముంది? అల్లాహు లా ఇలాహ ఇల్లాహు, అల్లాహ్ మాత్రమే ఆరాధ్య దైవం, ఆయన తప్ప ఇంకోడు లేడు. ఇదేమిటి? ఒక ప్రశ్న. దానికి 9 జవాబులు ఇచ్చారండి. ఎందుకు ఆయనే దేవుడు, ఇంకోడేపు కాదు? వస్తుంది కదా మనిషికి, అల్లాహ్నే ఆరాధించండి అంటే ఎందుకు ఆయన్నే ఆరాధించాలి, ఇంకోటి ఎందుకు ఆరాధించకూడదు? దానికి జవాబు ఇచ్చి అంటున్నాడు, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు, ఆయన్నే ఆరాధించండి, ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధనకు లేడు. ఎందుకు? హువల్ హై, ఆయన జీవించి ఉన్నాడు. అంటే జీవించి ఉన్నవాడినే మానవుడు ఆరాధించాలి. చనిపోయిన వారు ఆరాధనకు హక్కుదారులు కారు. చనిపోయిన వారిని ఆరాధించడం ఇస్లాం అభిమతం కాదు. అచ్చా, బతికున్నాడు ఎప్పుడైనా చనిపోతాడా? ఇప్పుడు బ్రతికున్నాడు ఎప్పుడైనా చనిపోతాడు? జవాబు ఇచ్చాడు. రెండో జవాబు ఇస్తున్నాడు, హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, ఆయన ఎన్నిటికి చావలేదండి. చావు అనేది సృష్టికి ఉంటుంది కానీ సృష్టికర్తకు ఉండదండి. కనుక అల్లాహ్ రెండో జవాబు ఇచ్చి అంటున్నాడు, హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అచ్చా, జీవించి ఉన్నాడు, ఎల్లవేళలో ఉంటాడు. అలిసిపోయి నిద్రపోతాడా? నిద్ర వస్తుంది ఆయనకి? అల్లాహ్ అంటున్నాడు, నిద్ర మీకు వస్తుంది అయ్యా, లా తఖుజుహు సినతున్ వలా నౌమ్. నిద్ర మానవుడికి అవసరం, అలసట ఆడికి వస్తుంది. ఎందుకంటే ఆడు టెక్నాలజీని అలా తయారు చేసాం, రాత్రి కూర్చొని పడుకోవాలని, పొద్దున చెప్పాం లెగవాలని. నాకు రాత్రి పగలు లేదు. మరి నిద్ర రాదా నీకు? ప్రశ్న అయితే నిద్ర రాదా? అలా అంటాడు, నిద్ర విషయం పక్కన పెట్టు, లా తఖుజుహు సినతున్ వలా నౌమ్, నిద్ర కాదు కదా, కునుకు కూడా రాదు అంటున్నాడు. కునుకు ఎందుకు చెప్పాడు? నిద్రకు ముందు కునుకు మొదలవుతుందండి, మైకం మొదలవుతుంది, నిద్రతో పరిపూర్ణం అయిపోతుంది. నిద్రపడే పక్కన మాట్లాడినా సరే అర్థం కాదు, కారణం మైకంలో ఉన్నాడు. అల్లాహ్ మైకంలో ఉంటే ఇంకేమైనా ఉంటుందా? ఆయన నిద్రపోయి ఆయనకి ఎవరైనా కాళ్ళు నొక్కుతా నిద్రపోతే ఇంకేమైనా పద్ధతి ఉంటుందా? అల్లాహ్ జవాబు ఇచ్చాడు, దైవం బ్రతికి ఉన్నాడు, సదా ఉంటాడు. నిద్రపోవటం కాదు కదా, కునుకు కూడా రాదు. సరే, ఒక వ్యక్తి అంటున్నాడు, దైవమాను నిద్రపోవు, కునుకు రాదు. రాత్రి అర్ధరాత్రి తళ్ళదిండి దైవంతో అంటున్నాడు, దైవమా నా ఆరాధన ఆలకించు అంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆరాధన ఏమిటంటే, ఉదయం లెగవంగానే నేను ఈ ధరణికి, ఈ ప్రాంతానికి నేను రాజు అయిపోవాలి, పెద్ద అయిపోవాలి, నాకు ధనం రావాలి, ఎమ్మటి ఏదైనా సరే మేలు ఎమ్మటి జరగాలి అని దువా చేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు,
లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. దువా చేసి ఏమంటున్నాడు అంటే, అల్లా నాకు ధనం ఇవ్వు, అధికారం ఇవ్వు అంటున్నాడు. అల్లా అంటున్నాడు లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. భూమి ఆకాశానికి యజమాని నేను. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ నా బానిసలు, నాతో అడుగుతున్నారు, కానీ నేను అనుకుంటేనే ఇస్తా వాళ్ళకి. నేను అనుకుంటేనే ఇస్తా, లేకపోతే ఇవ్వను. నేను ఇవ్వదలిస్తేనే ఇస్తా. నేను ఇవ్వకపోతే ఎవరైనా నా మీద బలవంతం చేస్తారా? బలవంతం చేసేవాడు ఎవరు? భూమి ఆకాశానికి నేనే యజమాని. మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు? బానిసలు. నేను సృష్టించిన సృష్టిరాజులు. మీరు అడగచ్చు, కానీ నా ఇష్టం ఉంటేనే ఇస్తాను. అల్లా అంటున్నాడు లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. అచ్చా, ఎవరైనా వచ్చి మధ్యలో అల్లా ఏదో అడుగుతున్నాడు, అల్లా మావాడు ఇచ్చేరాదు అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారు? వాళ్ళు అంటారు కదా, మేము వీళ్ళని ఎందుకు ఆరాధిస్తున్నామంటే, అబ్దుల్ ఖాదర్ జీలాని గారిని వీరిని ఎందుకు ఆరాధిస్తున్నామంటే, ఎందుకు వాళ్ళని మేము వసీలా చేస్తున్నామంటే, అల్లా ఇవ్వను అంటే ముండి పట్టుబట్టి వాళ్ళు ఇప్పిస్తారు. వీళ్ళు మధ్యలో వచ్చి ఇప్పిస్తారు. అల్లా అంటున్నాం మంజల్లది యష్ఫాహు ఇందహు ఇల్లా బిఇజ్ని. నా అనుమతి లేకుండా నా ముందు మాట్లాడేవాడేవాడు. ఎవడు మాట్లాడారు? లా తఖుదు సినతుం వలా అల్లా అన్నాడు మంజల్లది యష్ఫాహు ఇందహు ఇల్లా బిఇజ్ని. నేను అనుమతిస్తేనే మాట్లాడాలి. సరే, అనుమతి ఇచ్చాడు అల్లా, మాట్లాడు. ఏం మాట్లాడుతున్నా అంటే ఆ వ్యక్తి గురించి చెప్తున్నాడు. అల్లా అడిగి ఫలానా వస్తువు ఇవ్వు అని. అల్లా అంటున్నాడు యాలము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం. ఎవరి కోసం అయితే సిఫారిష్ చేస్తున్నాడో వాడి ముందు వెనక చరిత్ర నీకు తెలుసా? సిఫారిష్ చేసేవాడికి తెలియదు. ఎవరి కోసం అయితే సిఫారిష్ చేస్తున్నాడో ముందు వెనక జీవితం తెలుసా? తెలియదు. అల్లా అంటున్నాడు యాలము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం. వీడికి ఇప్పుడు ఏం అవసరమో తర్వాత అవసరమో నాకు తెలుసు. ఏమి తెలియకుండా సిఫారిష్ చేసే హక్కు నీకు ఎట్లా వచ్చింది? నీకు ఏమి తెలియనప్పుడు, అది ముందు ఏం అవసరం తర్వాత ఏం అవసరం తెలియనప్పుడు సిఫారిష్ చేసే అధికారం ఎవరు ఇచ్చారు? యాలము మా బైన ఐదీహిం వమా ఖల్ఫహుం వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఈ భూమి ఆకాశం ఈ మొత్తం వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా. నేను తలుచుకుంటే మాత్రమే వారి గ్రహణ పరిధికి విషయాలు వస్తాయి, లేకపోతే ఏమీ రావు. మేము చెప్తేనే ఇతరులకు తెలుస్తుంది, లేకపోతే మా గ్రహణ పరిధి నుంచి మా ఖజానా నుంచి ఎవరు కూడా మేము ఇవ్వలేదు. ప్రవక్తలు కూడా అల్లాహ్ చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మరి అల్లాహ్ ఎటువంటి వాడు? వసియా కుర్సీ సమావాతి వల్ అర్ద్. కుర్సీ అంటే అర్ష్ వేరు, కుర్సీ వేరు అండి. కుర్సీ అంటే పాదాలు పెట్టుకునేది. పాదాలు పెట్టుకునే పీట అయితే ఏదైతే ఉందో ఆ పీట కింద భూమి ఆకాశాలు ఇమిడిపోయి ఉన్నాయి. అంత పెద్ద పీట ఉంటే దాని మీద ఆసీనుడు అయిన వాడు, వాటి మీద కాళ్ళు పెట్టున్నాడు, ఎంత గొప్ప, ఎంత ఘనత కలిగి వాడు ఉండాలి. మరి అలాంటి దైవాన్ని ఆరాధించేవాడు ఎంత గొప్పవాడండి. అల్లా అంటున్నాడు వసియా కుర్సీ సమావాతి వల్ అర్ద్ వలా యహూదుహు హిఫ్జుహుమా వహువల్ అలీయుల్ అజీమ్. ఈ సమస్త సృష్టిని పరిపాలించి నడిపించడంలో ఎప్పుడైనా అలసిపోతాడు ఆయన? అలా అంటాడు. అలసిపోవడం అనేది ఉండదు నాకు. నా శక్తి ఏమిటో తెలుసా? వహువల్ అలీయుల్ అజీమ్. నా దగ్గర జ్ఞానం ఉంది, నేను గౌరవం ఉంటుంది. కనుక సోదరులారా, ఐతల్ కుర్సీలో ఇంత ఘనత ఉంది. మానవుడు దీన్ని అర్థం చేసుకుని చదివినట్టయితే శైతాన్ అతని నుంచి దూరం అయిపోతుంది. అల్లా అతను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ గ్రంథంలోని వచనాలను అర్థం చేసుకొని దానిలోని గూఢార్థాలను తెలుసుకుని అల్లాహ్ దాని అనుగుణంగా మన జీవితాన్ని మసులుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.